ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత 3 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కార్యనిర్వహణ అధ్యక్షుడు ఏ పరమేశ్వర్ నేతృత్వంలో జగిత్యాలలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో ఆయన్ను కలిసి ఫీజు రియంబర్స్మెంట్ విడుదలలో జరుగుతున్న జాప్యంపై అసోసియేషన్ ప్రతినిధి బృందం వినతి పత్రాన్ని సమర్పించారు. ఫీజు రియంబర్స్మెంట్ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని అసోసియేషన్ ప్రతినిధి బృందానికి జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాక ఈవెన్ ప్రైవేట్ కళాశాలల్లో కూడా విద్యా బోధన పొందుతున్నటువంటి నిర్భేద వర్గాలు వారికి విద్యా సదుపాయం కల్పింప చేయడానికి ప్రభుత్వ బాధ్యత భావించి ఈ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజే ప్రవేశపెట్టడం జరిగింది. వాస్తవంగా విద్యా వైద్యం ఈ రెండు కూడా ప్రాథమికంగా ప్రభుత్వ బాధ్యత, రాజ్యాంగ పరంగా కూడా. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉందో అటు ఇంజనీరింగ్ కళాశాలలో కానీ, ఇటు సాధారణ ప్లేన్ గ్రాడ్యుయేషన్ కానీ, ఈవెన్ ఇంటర్ స్థాయి విద్యార్థులు కానీ అన్ని స్థాయిలో బోధనకి ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఈ విధంగా రియంబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి వారికి అండగా నిలవడం జరిగింది. సరే, తదుపరి కాలంలో అది కొనసాగటము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఆ కార్యక్రమం కొనసాగింప చేయడంతో పాటుగా అమలు చేయబడుతున్నప్పటికీ కూడా గత 3 సంవత్సరాలు, ముఖ్యంగా 2021-22 కానీ, 22-23 కానీ, 23-24 కానీ, గత 3 విద్యా సంవత్సరాలలో గత ప్రభుత్వం ఏదైతున్నదో, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విడుదల చేయవలసినటువంటి యొక్క ఈ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయబడలేకపోవడంతో పేరుకపోయి ఇటు కళాశాల యాజమాన్యాలు ఏదైతుందో విద్యార్థులకు మరి వారికి కావాల్సినటువంటి విద్యా పూర్తి తదుపరి సర్టిఫికెట్లు ఇవ్వడమే కానీ వారి కళాశాలల నిర్వహణ కూడా భారమైపోతుంది. కళాశాల నిర్వహణ కూడా ప్రభుత్వం పరంగా రావాల్సినటువంటి నిధులు విడుదల చేయబడ్డప్పుడు మాత్రమే వాళ్ళు కొనసాగించగలుగుతారు. మరి నిర్వహణ భారం కావటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. సరే, ఏదేమైనా కానీ వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం కొంత ఆశకు చిగురించి గత ప్రభుత్వం ఏదైతే ఈ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా బకాయి పెట్టడం జరిగిందో, కొత్త ప్రభుత్వం రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల విశ్వాసం ఏర్పడింది. ఇది మమ్మల్ని ఈ ప్రోత్సహిస్తుంది, మాకు బకాయిలు వస్తాయని చెప్పాయి. ఇక్కడ వాస్తవంగా కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మనకి తెలియదు కాదు. వ్యవసాయ రంగాన్ని, రైతాంగానికి రుణమాఫీ కానీ, వ్యవసాయ పెట్టుబడులు సమకూర్చడమే కానీ, ఇవాళ అటు ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి కావాల్సిన నిధుల విడుదలే కానీ, ఇట్లా విద్య కూడా ఏదైతుందో నిధులు విడుదల చేసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై కూడా తప్పకుండా చెప్పాలి. నేను ఈ అంశాన్ని దాదాపు ఐ థింక్ అబౌట్ 1000 crores ఉంటాయి అనుకుంటాను ఫర్ ఆల్ ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ది స్టేట్. మనకి 21, 22, 23, 24 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి దాదాపు 1000 కోట్ల వరకు బకాయి పడి ఉంటుంది. ఈ 1000 కోట్లు విడుదల చేయగలిగినట్టయితే మనం ప్రైవేట్ యాజమాన్యంలో విద్యా బోధన పొందుతున్నటువంటి ఒక విద్యార్థులకు కావాల్సినటువంటి ఒక సహకారం అందించగలిగినటువంటి వాళ్ళ మొత్తం భావనతో ఈ అంశాన్ని నేను రేపు రాబోయే శాసనమండలి సమావేశాల్లో ప్రత్యేకంగా ఈ అంశాన్ని లేవనెత్తి చర్చించడంతో పాటుగా